హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు ఆనియన్ సమోసా చేసి చూపించబోతున్నాను. పర్ఫెక్ట్ టేస్ట్ తోటే అట్లాగే పర్ఫెక్ట్ షేప్ తోటి చాలా రుచిగా ఉండబోతున్నాయి. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను. అప్పుడప్పుడు తింటే ఏం కాదు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. మనకి ఈ ముద్ద మరీ గట్టిగా ఉండకూడదు, అలాగే మెత్తగా ఉండకూడదు. మీడియంగా అనిపించాలి మనకి. మరీ ఎక్కువ మెత్తగా ఉండకూడదు, అలాగే మరీ హార్డ్గా ఉండకూడదు. ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఇలాగా పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టేసుకొని మనకి ఇలా ఒత్తితే బాగా మెత్తగా అనిపించాలి. మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఒక చిన్న కప్పులో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మనము సమోసాకి స్టిక్ చేసుకోవాలి కదా, దానికోసము ఇది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని ఇలా కౌంటర్ టాప్ పైన లేదా ఇలా షీట్ల పైన అయినా నేను ఇక్కడ 5 బాల్స్ నేను డివైడ్ చేసి పెట్టుకున్నాను. పొడి పిండి జల్లేసుకొని ఒక ముద్దను తీసుకొని సన్నగా చపాతీలాగా చేసుకోవాలి. బాగా సన్నగా ఉండాలి, మనకి థిన్ లేయర్ లాగా రావాలి. అప్పుడే మనకి సమోసా షీట్స్ చాలా బాగా వస్తాయి. అలాగే ఆయిల్లో వేగినప్పుడు కూడా లావుగా లేకుండా బాగుంటాయి. ఇలాగా మంచిగా తిన్నగా చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చేసి పెట్టుకున్న ఈ చపాతీలన్నిటినీ షీట్స్ అన్నిటినీ ఒకసారి 1 సెకండ్ అలాగా ఉంచేసి కాల్చి తీసేయాలి. లైట్గా ఇలా బబుల్స్ వస్తే సరిపోతుంది. ఇలా అన్నిటినీ ఇలాగా చేసి పెట్టుకున్న తర్వాత మనము ఎడ్జెస్ని ట్రిమ్ చేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ని చాక్తోని ఇలా మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ కూడా వేస్ట్ అవ్వవు. సన్నగా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నారంటే చిప్స్ లాగా ఉంటాయి. ఇవి ఈవెన్గా అన్ని సైడ్స్ మనకి స్క్వేర్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా 4 వైపులా ఇలాగ మనకి ఎడ్జెస్ అన్నిటినీ తీసేసామనికే మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మిగిలిన ఈ స్క్వేర్ షేప్ను కూడా 2 పార్ట్స్గా ఇలాగ డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న ఈ 2 పార్ట్స్ మనకి కరెక్ట్గా సమోసా షీట్స్ వచ్చేస్తాయి. జిప్లో కవర్లో పెట్టేసుకున్నామంటే ఫ్రీజర్లో ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. మనకి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాము. నేను ఒక 3 ఆనియన్స్ని మీడియం సైజ్వి రఫ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, కొంచెం పసుపు, రుచికి సరిపడా కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు అటుకులు వేసుకోవాలి. అటుకులు ఆనియన్స్లో ఉండే మాయిశ్చర్ని లాగేస్తాయి. ఇలాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ విడివిడిగా వచ్చేటట్టు మంచి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఫిల్లింగ్, షీట్స్, అలాగే పేస్ట్ చేయడానికి మైదా స్లర్రీ. ఒక షీట్ తీసుకొని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ రెండోసారి కూడా చూపిస్తున్నాను మీకు. ఇలా తిప్పి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసామంటే మనకి 2 ఎడ్జెస్ లాగా వస్తాయి. 2 ఎడ్జెస్ లాగా వచ్చిన పాకెట్లో మనం ఫిల్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసామంటే మనకు కరెక్ట్గా ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలాగా ఆనియన్స్ మీకు ఎంత నచ్చితే ఆనియన్స్ అంత పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని పైన ఓపెన్గా ఉన్న పార్ట్స్లో మనము ఈ మైదాని స్లరీని పైన పేస్ట్ లాగా పూసేసుకొని సీల్ లాగా చేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని పెట్టేసుకొని ఒకసారి ఇలా క్లోజ్ చేసేసామంటే మనకి కరెక్ట్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలాగా చూడండి, ఇలా కంప్లీట్గా సీల్ చేసేసామంటే మనకి సమోసాలు అన్నీ కరెక్ట్ షేప్లో కరెక్ట్గా సీల్ అయిపోతాయి. ఇలాగా ఆనియన్స్ బయటకు రాకుండా ఆయిల్లో వేసినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇలా కరెక్ట్గా స్టిక్ చేసేసుకుంటే మనకి ఆయిల్లో కూడా మంచిగా వేగుతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం
అందులో పిండి వేస్తే ఇలా బయటకు వచ్చేయాలి, పైకి వచ్చేయాలి. ఇప్పుడు సమోసాలను వేసేసుకుందాము. సమోసాలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కాలనివ్వాలి. ఆనియన్స్ కూడా పచ్చిగా ఉంటాయి కాబట్టి లోపల దాకా కాగాలి. అందుకని కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈవెన్గా కుక్ అయ్యేలాగా 2 వైపులకి టర్న్ చేస్తూ నిదానంగా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన మాడిపోయి లోపల ఆనియన్స్ కుక్ అవ్వవు. ఇలాగా మంచి కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసేయాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చేస్తే మాడిపోయినట్టు అలాగ వచ్చేస్తాయి. మనకి ఆల్రెడీ కుకింగ్ ప్రాసెస్ జరుగుతుంటుంది కాబట్టి ఇవి చల్లారేసరికి మనకి పర్ఫెక్ట్ కలర్ వచ్చేస్తాయి. చూడండి, ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకొని పైనుంచి పచ్చిమిర్చిని కూడా వేయించుకొనేసి పైనుంచి వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రంచ్ కూడా చాలా బాగా వస్తుంది మనకి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.